మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తా ఉంటది. అది మరి ఇనాలా? వద్దా? తెలుసుకుందాం మనం. ఇప్పుడు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అని కొంతమందికి వెయిట్ అనేది తెలియకుండా లాస్ అయితా ఉంటది. అట్లే మూర్తి అనే అతనికి వెయిట్ అనేది లాస్ అయితా ఉన్నాడు. తను ఇంతకుముందు 50, 55 కేజీలు ఉండేవాడు. వెయిట్ అనేది తగ్గుతా వస్తా ఉంది. తనకు అర్థం కాలేదు. ఏంది నాకు ఇట్లా వెయిట్ తగ్గుతా ఉంది. సరే కొద్ది రోజులు వదిలేసాడు. మళ్ళీ చూస్తే ఆకలి కూడా తగ్గుతూ వచ్చింది. కళ్ళేమో పచ్చగా అయితున్నాయి. ఎందుకైతుంది నాకిలా అని జెప్పేసి ఇంగ లాస్ట్‌కి మెల్లిగా కడుపు నొప్పి గూడా స్టార్ట్ అయింది. ఆ కడుపు నొప్పి వచ్చే టైంకి ఇంగ అప్పుడు మనోడికి భయం పట్టుకుంది. ఏందిది నాకేమైతుంది అని జెప్పి అప్పుడు సరే నా బాడీ జెప్పేది విందాం ఒకసారి అని జెప్పి వచ్చి నా దగ్గరికి రావడం జరిగింది. సరే అని తను ఎగ్జామినేషన్ జేసి చూస్తే ఏదో కడుపులో ఏదో తేడా ఉన్నట్టు అనిపిచ్చింది. మన అబ్డామెన్ ప్రెస్ జేస్తుంటే నొప్పి అంటున్నాడు. సరే అని స్కాన్ జేసి చూసాము. స్కాన్ జేసి చూస్తే క్లోమ గ్రంథి. ప్యాంక్రియాస్ దగ్గర నుంచి ఏదో గడ్డలాగా ఉంది అన్నట్టు ఒక 5 సెంటీమీటర్స్‌ది ఏమో స్కానింగ్‌లో వచ్చింది. తర్వాత పెద్ద స్కాన్ చేసి సిటీ స్కాన్ చేసి చూస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది బయటపడింది. దానికి మనం ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీయడం జరిగింది. తర్వాత ఒక 6-8 వారాలలో పేషెంట్ మళ్ళీ నార్మల్ వెయిట్‌కి రావడం జరిగింది. సో, ఇక్కడేంటి మనం తెలుసుకోవాల్సిందేందంటే, మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తా ఉంటది. "ఒరేయ్! నువ్వు బాలేవురా, నీలో ఏదో జరుగుతోందిరా" అంటే మనము వింటే మంచి జరుగుతది. వినకపోతే మనం దానికి తగ్గట్టుగా నష్టపరిహారాన్ని భరించాల్సొస్తది.